జిల్లా కొడవలూరు మండలం కిసాన్ సెజ్ ప్రాంగణంలో మహానాడు కార్యక్రమానికి సంబంధించి భూమి పూజ వేడుకగా నిర్వహించారు. మే 27, 28, 9 తేదీల్లో జరగనున్న మహానాడు కార్యక్రమానికి అంకురార్పణగా ఈ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామకృష్ణ, సునీల్ కుమార్, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహానాడు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అంకురార్పణ పొందింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పండుగ కార్యక్రమాన్ని 10:22 నిమిషాలకు పెద్దలు కుదిర్చినటువంటి సుముహూర్తాన నంది ప్రస్తావన చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ ఎస్సీజెడ్ ప్రాంతంలో మహానాడు ఏర్పాటు చేయాలని, నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ వర్కింగ్ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి 1-2 రోజుల పాటు అన్ని పరిశీలన చేసి ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది పెద్దలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి తెలుగు అనేటువంటి ఒక పదానికి సరైన అర్థాన్ని, తెలుగు వారికి ఒక భవిష్యత్తుని చూపించినటువంటి కార్యక్రమం ఆ మహనీయుడు మనకు అందించడం జరిగింది. మే 29వ తారీఖు 8 మహానాడు జరగడం అనేది ఎప్పుడు ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం, ఇది అతి గొప్ప విషయం. 9 నెలల్లో 23కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సెజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా
చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనం ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే మహానాడు జరపడం అనువాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేందుకుగా అయితే ఎక్కడైనా విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయడం, దాని మీద స్థలాన్ని తెలుసుకుంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి ఈ ఇంకో స్థలం అయితే అనుభవంగా ఉంటుంది. పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాలు దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉద్దేశంలో నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 ముహూర్తం పెట్టారు చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:22 మంత్రివర్యులు రామనాయుడు గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావడం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి బాగుంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్కి రిలీజ్ చేస్తారు. కమిటీ కలిసి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు, అలాగే